యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంబడి ఎవరో వచ్చి కోర్టుకెళ్ళి తీసుకొని వచ్చి కోర్టుకెళ్ళి వచ్చేసి అది ఆర్డర్ తీసుకొచ్చి జబర్దస్త్లో వాళ్ళందరినీ బెదిరించేసి తీసుకుంటుండని వచ్చారు. అది కలెక్టర్ గారికి చెప్పాను. కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏదేమైనా కూడా మేమందరం వచ్చి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా జిల్లా కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా వరకు భూములు తీసుకుంటున్నారు. రెండవది ఆ రోజు ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు తీసుకున్న భూమిలో ప్రతి ఎకరాకి గుంట భూమి ఇవ్వాలని ఆ రోజు కేసీఆర్ గారు ఇంటి స్థలాల కోసం ఇచ్చారు. 14,000 ఎకరాలకు ఎకరాకి గుంట భూమి. ఆ రైతుకు 1 ఎకరా ఉంటే 1 గుంట, 2 ఎకరాలు ఉంటే 2 గుంటలు, 3 ఎకరాలు ఉంటే 3 గుంటలు, అట్లా 10 గుంటల వరకు కూడా ఇచ్చిన రైతన్నలు ఉన్నారు. సో ఇంట్లో లేఅవుట్ చేసిన తర్వాత పొజిషన్ ఇద్దామనే టైంలో రోడ్లు అవన్నీ డ్రైనేజ్ అంతా చేస్తున్న సందర్భంలో రైతులు వెయిట్ చేశారు పొజిషన్ పోకుండా. ఈ గవర్నమెంట్ రాగానే చాలా రోజుల నుండి అడగంగా 5 ఎకర్స్ వరకు మాత్రమే పొజిషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా పొజిషన్ ఇవ్వాలనేది కలెక్టర్ గారిని అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా పొజిషన్ ఇచ్చేస్తే, కానీ మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో నుండి కూడా ఏదైతే రైతుల కోసం పెట్టాము ఇండ్ల స్థలాల కోసం దాంట్లో నుండి కూడా లేఅవుట్ రోడ్ తీస్తున్నారని విన్నాను. కానీ రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళకు కూడా పొజిషన్ ఇవ్వాలి ఇండ్ల స్థలాల కోసం అని కూడా అడగడం జరిగింది. అట్లే బేగర్ కంచె వాళ్ళకు కూడా ఎకరాకి గుంట భూమి ఇవ్వండి, వాళ్ళకి ఇంకెక్కడ గజం భూమి కూడా దొరకదు కాబట్టి అది కూడా ఇవ్వమని అడిగాము. అట్లే చుట్టూ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్న సందర్భంలో గ్రామాలలో వాళ్ళ గ్రామ అవసరాల కోసం ల్యాండే ఉండదు అసలు. లైక్ శ్మశాన వాటిక కావాలన్నా, లేదైనా కమ్యూనిటీలు కట్టుకోవాలన్నా, ప్లే గ్రౌండ్ కావాలన్నా ఎక్కడ కూడా భూమి ఉండదు. కాబట్టి వాళ్ళ అవసరాలకు ఉదాహరణకి లేమూరు సర్పంచ్ గారు ఇచ్చారు, మా అవసరాలకు మాకు ఒక 20 ఎకరాలు వదిలేయండి అని. మా ఇష్టం సర్పంచ్ ఇచ్చాడు, మా అవసరాలకు మాకు ఒక 20 ఎకరాలు వదిలేయండి అని. అట్లే మా బేగర్ కంచి సర్పంచ్ ఇచ్చాడు, మీర్ఖాన్పేట సర్పంచ్ ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా మా అవసరాలకు కొంత ల్యాండ్ వదిలేయండి అన్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ చేసినా ఊరు చుట్టుపక్కల వాళ్ళ అవసరాల కోసం ఒక 10 ఎకరాలు వదిలేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది.